థియరంలో అర్థమైందా? మెల్లస్ ఈక్వలెంట్ ఇక్కడ కెపాసిటర్ రెసిస్టర్ వస్తే ఇప్పుడు నువ్వు అన్ని చేయటము. ఇప్పుడు మనం ఇక్కడ మెల్లస్ థియరం ద్వారా తెచ్చిన రెసిస్టర్ వాల్యూ ఆర్బి డాష్ అదే ఆర్బి డాష్ సి, దాని వాల్యూ ఎక్కువ, అందుకు దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ అంటే రెండు సైడ్లు అది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది కెపాసిటర్ ఈక్వల్ ఇక్కడ తీస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్ ఉంది. ట్యాంక్ సర్క్యూట్ రెసిస్టర్ ఆ రెండు సిరీస్లో ఉంది, అందుకే ఎల్ఎస్ ఆర్ఎస్ అంటారు. విండో నువ్వే క్లోజ్ చేసావా? ఇందులో మెస్కి వెళ్ళినప్పుడు ఎవరు లేరు కదా, ల్యాప్టాప్ ఉందని. లేదు మనం ప్యారలల్లో పెడతాం. ప్యారలల్లో మార్చుకుంటారా? ఎందుకు కండిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది కండిషన్, ఎల్పిని డైరెక్ట్గా ఎల్ఎస్గా మార్చుకోవచ్చు సిరీస్ నుంచి ప్యారలల్. రెసిస్టర్ మార్చాలంటే ఒమేగా స్క్వేర్ ఎల్ఎస్ బై ఆర్ఎస్, ఆ కండిషన్ బట్టి మార్చుకున్నప్పుడు అంటే సేమ్ సర్క్యూట్ మారుతుంది, అనాలిసిస్ మారుతుంది. ఈ సర్క్యూట్ అర్థమైందా? అప్పుడు మనకి ఇండక్టర్ రెసిస్టర్ సిరీస్లో ఉండే ప్యారలల్గా వచ్చేది. ఇది ఆర్ ఈక్వల్ ఇది ఇంకా ఈక్వలెంట్. ఇదంతా మూడు కెపాసిటర్ ఉన్నాయి, మూడు ఈక్వలెంట్, అందుకు ఈక్వలెంట్ పెడతాం. జీబీ డాష్ ఇక్కడ అన్ని ఏమైనా అప్రాక్సిమేషన్ ఉన్నాయి, చెప్పలేదు.